ఓం శ్రీ లలితాదేవి నమః. రామాయణంలోని ఒక కథను తెలుసుకుందాం ఈరోజు. ఊర్మిళాదేవి గురించి తెలిసే ఉంటుంది అందరికీ. లక్ష్మణుని భార్య, ఆవిడ గురించి, ఆవిడ చేసిన త్యాగం గురించి ఈరోజు తెలుసుకుందాము. సీతారాములు అడవులకు వెళ్ళే సమయానికి లక్ష్మణుడు కూడా నేను కూడా వెళ్తాను అంటాడు. అప్పుడు ఊర్మిళాదేవి నేను కూడా వస్తాను అంటుంది. కానీ లక్ష్మణుడు చెప్తాడు, నేను అన్న వదినలకు సేవ చేయడానికి 24 గంటలు నేను మేల్కొనే ఉండాలి. అంటే వాళ్ళు వనవాసంలో ఉన్నన్ని రోజులు నేను మేల్కొనే ఉండాలి. అంటే వాళ్ళని క్రూర మృగాలు ఉంటాయి, అడవిలో ఎన్నో ఉంటాయి కదా, అవన్నింటి నుండి నిరంతరం రక్షణ కల్పించాలి. సో 14 సంవత్సరాలు నేను మేల్కొనే నిద్రపోకుండా ఉండాలి కదా అని అంటాడు. సో లక్ష్మణుడు నిద్రాదేవిని, అంటే నిద్రాదేవతను అనమాట, ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడంటే, నేను అరణ్యవాసం పూర్తయ్యే వరకు నాకు నిద్రనే దూరం చేయమని ఆమెను కోరుతాడు. అప్పుడు నిద్రాదేవి సరే అంటుంది. కానీ నీ నిద్రని ఇంకొకరు భరించాలి. అంటే నువ్వు ఎంతసేపు పడుకోవడము జరుగుతుందో ప్రతిరోజు ఆ నిద్రని ఇంకొకరు పడుకోవాలి, నీవు కాకుండా ఇంకొకరు. ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆయన తన భార్య ఊర్మిళ పేరును సూచిస్తారనమాట. ఊర్మిళ చాలా గొప్పది. తను సరే 14 సంవత్సరాలు ఆయన నిద్రని తన మీదకి వేసేసుకుంటుంది. అంటే ఆమె 14 సంవత్సరాలు మొత్తం పడుకొనే ఉండిపోతుంది. లక్ష్మణుడు, శ్రీరాముడు, సీతాదేవి అందరూ అడవులకు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా లక్ష్మణుడు సీతారాములకు సేవ చేసుకున్నాడు. రాత్రింపవళ్ళు సేవ చేశాడు. ఇంద్రజిత్తు, మేఘనాథుడు, రావణాసురుడి కొడుకుకి ఒక వరం ఉంటుంది యాక్చువల్గా. ఏంటంటే 14 సంవత్సరాలు నిద్రపోని వాళ్ళ చేతుల్లో మరణిస్తాడు అని. 14 సంవత్సరాలు అంటే ఆయన ఎలా కోరుకున్నాడంటే, అన్ని రోజులు ఎవరు నిద్రపోకుండా ఉంటారు, మనిషి పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు నిద్రపోవాల్సిందే కదా అని అలా కోరుకున్నాడు. కానీ ఈయన అందుకని ఈ లక్ష్మణుల వారి చేతుల్లో ఆయన ఇంద్రజిత్తు చనిపోతాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తునే చంపేస్తాడు. ఇలా అంత గొప్ప కార్యం, చాలా గొప్ప కార్యం అది. ఇంద్రజిత్తు చాలా పవర్ఫుల్ యాక్చువల్గా. ఆయనతో చాలా యుద్ధం చేసి మూర్ఛపోవడం ఎన్నో జరిగినాయి. కానీ ఆయన చేతుల్లోనే, లక్ష్మణుడి చేతుల్లోనే చనిపోతాడు. ఈ ఊర్మిళాదేవి ఆయన నిద్రను స్వీకరించడం వల్లనే జరిగింది. ఆమె ఎంత ప్రేమ, ఆమె తన గొప్పతనం ఇందులో తెలుస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.